హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ ఇన్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. ముందు చూసుకున్న వీడియోలో ఇన్ఫర్టిలిటీ టెస్ట్ అనేవి కపుల్ ఎప్పుడు చేయించుకోవాలి, మేల్ ఫర్టిలిటీ టెస్ట్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనము ఫీమేల్ పార్ట్నర్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ప్రాపర్ మెన్స్ట్రల్ హిస్టరీ కనుక మనం ఎలిసిట్ చేయగలిగితే, లైక్ పీరియడ్స్ రెగ్యులారిటీ గురించి, లేదా పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ కానివ్వండి, ఆర్ హెవీ బ్లీడింగ్, ఆర్ ఫ్రీక్వెంట్ సైకిల్స్ అంటే లెస్ దెన్ 20 డేస్కే పీరియడ్ వచ్చేస్తున్నట్లయితే, సో ఇటువంటి హిస్టరీ వల్ల మెయిన్గా 3 కాజెస్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ మనము ఒక రకంగా డయాగ్నోస్ చేసుకోగలుగుతాం. అవేంటి అంటే పీసీఓడి కానివ్వండి, ఎండోమెట్రియోసిస్ ఆర్ పువర్ ఎగ్ కౌంట్ అంటే పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం. సో ఇలాంటివి మనము డయాగ్నోస్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ చూసుకుంటే బ్లడ్ టెస్ట్. సో కొన్ని ల్యాబొరేటరీస్లో ఏంటి అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ప్రొఫైల్ అని కొన్ని బ్యాటరీ ఆఫ్ టెస్ట్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ అందరికీ చేయించాల్సిన పని లేదు. సో ముఖ్యంగా అందులో AMH అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అనే బ్లడ్ టెస్ట్ అనేది వెరీ బేసిక్ టెస్ట్. అది కాకుండా సీరం TSH అంటే థైరాయిడ్ టెస్ట్, అలాగే సీరం ప్రొలాక్టిన్ అనేవి ముఖ్యమైనవి. అయితే మిగిలిన బ్లడ్ టెస్ట్ చూసుకున్నట్లయితే అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు చేసే FSH, LH కానివ్వండి. సో ఇలాంటివి ఏంటి అంటే అవసరాన్ని బట్టి, సపోజింగ్ PCOD ఉన్న వాళ్ళకి లేదా పువర్ ఓవేరియన్ రిజర్వ్ సస్పెక్ట్ చేసిన వాళ్ళకి ఇవి చేయించడం జరుగుతుంది. కొంతమందికి సీరం టెస్టోస్టిరాన్ అనేది ఉంటుంది. సో ఈ సీరం టెస్టోస్టిరాన్ ఎప్పుడైతే PCOD సస్పెక్ట్ చేసి సివియర్గా హిర్సుటిజం అంటే ఎక్సెసివ్ మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాడీ హెయిర్ లా డెవలప్ అయిన వాళ్ళకి యూజువల్గా చేయిస్తాం. సో కాబట్టి బ్లడ్ టెస్ట్ అనేవి వెరీ సెలెక్టివ్గా చేయించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా AMH, సీరం TSH అండ్ సీరం ప్రొలాక్టిన్ అనేది చేయించాల్సి ఉంటుంది. సో కొన్ని ఫర్టిలిటీ టెస్ట్లో ఏంటి అంటే టార్చ్ ప్రొఫైల్ అనేది చేయిస్తూ ఉంటారు. సో అదంత ఇంపార్టెంట్ అయిన టెస్ట్ కాదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీమెన్ అనాలిసిస్ అనేది మేల్స్లో ఎలా అయితే నెగ్లెక్ట్ చేస్తామో అలాగే ట్యూబల్ టెస్ట్ ఇన్ ఫీమేల్ అనేది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. యూట్రస్లో ఇరువైపులా ఉండే ట్యూబ్స్ని మనం ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం. సో ఇవి స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ అవ్వడానికి హెల్ప్ అయ్యే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయో సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కానివ్వండి లేదా IUI ద్వారా కానివ్వండి రావటం అనేది కష్టం అవుతుంది. సో ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అని చెక్ చేసే పరీక్షల్నే మనము HSG అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ ఆర్ SSG అంటే సెలైన్ సాల్పింగోగ్రఫీ అంటాం జరుగుతుంది. సో ఈ HSG అనేది ఎక్స్రేస్ హెల్ప్గా చేయడం జరుగుతుంది. అలాగే SSG అనేది స్కాన్ ద్వారా చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ పెల్విస్. సో ఇది మనం ట్రాన్స్ వజైనల్ 3D స్కాన్ అయితే ప్రిఫరబుల్. ఎందుకంటే ఈ 3D స్కాన్ వల్ల యూట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్గా డయాగ్నోస్ అవ్వడం జరుగుతుంది. సో స్కాన్లో మనం ఏమేమి చూస్తాం ఫర్టిలిటీ పరంగా అంటే ముఖ్యంగా ఓవరీస్. సో ఓవరీస్ సైజ్ ఎలా ఉన్నాయి, ఓకే, సో ఓవరీస్ ఎలా ఉన్నాయి సైజ్ పరంగా కానివ్వండి, ఎగ్ కౌంట్ పరంగా కానివ్వండి. సో కౌంట్ ఏమన్నా ఎక్కువ ఉందా, PCOD పిక్చర్ ఏమన్నా ఉందా, లేదా ఎగ్స్ నంబర్ ఏమన్నా తక్కువగా ఉన్నాయా. ఒక్కొక్కసారి ఫాలిక్యులర్ స్టడీ అంటాం అంటే ఎగ్ గ్రోత్ అండ్ రిలీజ్ అనేది టైమ్లీ జరుగుతుందా లేదా అని మానిటర్ చేసుకుంటూ ఉంటాం స్కాన్లో. సో నెక్స్ట్ వచ్చేసి యూట్రస్ అనేది ఇట్ ఈస్ ద బెడ్ ఫర్ ద బేబీ. సో యూట్రస్లో మనం స్కాన్లో ఏం చూస్తామంటే సైజ్, పొజిషన్, షేప్, క్యావిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లైక్ సెప్టమ్ కానివ్వండి ఆర్ అడ్డగోడలు అంటాం, లేదా పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ ఆర్ ఎడినోమయోటిక్ పిక్చర్, ఎండోమెట్రియోసిస్. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ఆర్ ఇంటర్నల్ అడ్హెషన్స్ ఏమన్నా ఉన్నాయా అని స్కాన్ ద్వారా డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. సో ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటి అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్లో ముఖ్యంగా బ్లడ్ టెస్ట్ వచ్చేసి AMH, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా ఏంటి ఆర్ ఎనీ బ్లాక్స్ ఉన్నాయా అని చూసుకునే టెస్ట్. అట్ ద సేమ్ టైం అల్ట్రాసౌండ్ పెల్విస్ అనేది ముఖ్యంగా చేయాల్సిన టెస్ట్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.